సండే అంటేనే నాన్ వెజ్, కానీ ఈరోజు మాకు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఈరోజు ఒక్క పూటకి ఎగ్తో సరిపెట్టుకుంటున్నాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే అందులో ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఉల్లిపాయలతోనే ఉంటుంది కూర కూడా. సో ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అంత త్వరగా ఏమో ఫ్రై కావు, సో అందులోనే ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేసుకొని ఒక 1-2 మినిట్స్ ఉడికించుకోండి. దెన్ అందులో పసుపు, ధనియా, లవంగాల పొడి వేసుకొని మూత పెట్టుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం వేసిన తర్వాత అందులోనే వాటర్ వేసుకోండి, ఎందుకంటే కారం వేస్తే మాడిపోతుంది. సో కొన్ని వాటర్ వేసుకోండి. ఒకవేళ మీకు హోల్ ఎగ్ కావాలనుకుంటే ఎగ్ని కలపకండి, అలానే ఉంచుకోండి. లేదు ఇట్లా కావాలనుకుంటే మొత్తం కలుపుకోండి, ఎందుకంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, మొత్తం స్ప్రెడ్ అయ్యి బాగుంటుంది. లేదు మా డాడీకి అట్లా ఇష్టం ఉండదు, సో హోల్ ఎగ్ కావాలి కాబట్టి నేను ఒక ఎగ్ దానిపైన ఆనియన్స్ వేసాను. సో అట్లనే ఎగ్ ఉంటుంది. తర్వాత కొత్తిమీర వేసుకుంటే ఎంతో ఇష్టమైన ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ.